హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మల్టీ ఫంక్షనల్ కిట్ అండి. ఇందులో మనకి మల్టీ ఫంక్షనల్ కిట్ 32 అని వచ్చింది కదండి. దాంట్లో రౌండ్ బీట్ ఫుట్ అండి ఇది. దీనికోసం ఈ వీడియోలో చూడండి. ఇది మీకు సెకండ్ లైన్లో సెకండ్ ఉంటుందండి. చూడండి, చూడడానికైతే ఇలా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ వస్తుందండి. దీంతో మనం బీట్స్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దరు. కానీ వెనకాల ఒక గాడిలా ఉంటుందండి. ఆ గాడిలోకి ఈ బీట్స్ అనేవి వెళ్తాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఇలా గాడిలా ఉంటుంది ఖాళీగా. అందులోంచి ఈ బీట్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయండి మనం కుడుతున్నప్పుడు. ఇక్కడ నేను ఈ రెండు రకాలు చూపిస్తాను మీకు. అలాగే ఈ చైన్ కూడా చూపిస్తానండి. నేను ఇక్కడ పూసలను అయితే గుచ్చుకున్నానండి. మనకి ఇలా గుచ్చి బయట అయితే దొరకలేదు. నేను మీకు చూపించడం కోసం పూసలు అయితే ఇలా దండ కింద గుచ్చాను. ఇప్పుడు మనం ఈ దండని ఎలాగా మనం చక్కగా పెట్టుకొని చేసుకోవచ్చో చూపిస్తాను మీకు. ఇలా ఫస్ట్ అయితే ఈ ప్రెజర్ ఫుట్ని పెట్టేసుకోండి. ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ బీడ్స్ అనేవి లోపలికి ఇలా వెళ్తాయి పూసలు మనం కుడుతున్నప్పుడు. ఇక్కడ నేను వైట్ కలర్ దారం అయితే పెట్టుకున్నానండి. అలా పెట్టుకొని ఎక్కించుకున్న తర్వాత మనం ఒకసారి ఇలాగా టెస్ట్ చేసుకోవాలండి. సూది లోపలికి వెళ్తున్నప్పుడు లోపల బాబిన్లో ఉన్న దారాన్ని బయటికి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు పెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. థ్రెడ్ టెన్షన్ వచ్చేసి 1కి 0కి మిడిల్ పెట్టానండి. సెలెక్టర్ వచ్చేసి C పెట్టుకున్నాను. అలాగే లెంత్ వచ్చేసి 3 పెట్టుకున్నానండి. ఇక్కడ మీకు స్టిచ్ అన్నది పూసకి అటొకటి ఇటొకటి పడుతుందండి. మనం ఫస్ట్ ఈ వీల్ తిప్పుకొని చూసుకోవాలి. హ్యాండ్ వీలు ఇలా పూసకు తగలకుండా ఉందా లేదో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేయొచ్చు. మీరు ఈ ఫుట్తో ఈ బీట్స్ అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మనం డ్రెస్సెస్కి నెక్ దగ్గర కుట్టుకోవచ్చండి. అలాగే చిన్నపిల్లల డ్రెస్సులకి అయితే కుట్టచ్చు, డిజైన్స్కి అవిని. మనం బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు హ్యాండ్స్కి అయితే పెట్టుకోవచ్చండి. చూడండి ఎంత ఈజీగా కుట్టుకున్నామో. కుట్టు అయితే ఎలా వచ్చిందో చూడండి, చాలా బాగుంది కదా. ఇలా రౌండ్ బీడ్స్ కుట్టుకోవడానికి అలాగే చైన్స్ కుట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను బాల్ చైన్ ఉంటుంది కదండి, అది డబల్ పెట్టి కుడుతున్నాను. చూడండి, ఇలా ఒకసారి మనం వీల్ తిప్పుకున్న తర్వాత సూట్ అయ్యాక కంటిన్యూ చేయాలి. ఇలా మీరు బ్లౌజెస్కి నెక్ దగ్గర వేసుకోవచ్చండి. అలాగే పిల్లలకి చక్కగా అక్కడక్కడ వేసి డిజైన్ వేయచ్చు ఫ్రాక్స్ మీద. అదిని చూడండి ఎంత ఈజీగా కుట్టుకుంటున్నామో. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుందండి కొత్తవారైతే. ఫ్రెండ్స్, ఇంతే సింపుల్గా మీరు కూడా కుట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు అయితే తీస్తానండి ఇలాంటివి. ఫ్రెండ్స్, కొత్తవారు చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.